Yes, sir. Good morning, sir. No. Yes, sir. Good morning, sir. నమస్తే సార్. పిఎస్ పెలవిన్ సభ్యులందరికీ నమస్తే సార్. వెల్కమ్ అందరికి. వెల్కమ్ ఎవరిబడి. వెల్కమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అవును సార్. సారీ సార్, ఇప్పుడే జస్ట్ వచ్చాను. చాలా అయితే మీటింగ్ అయితే టైం చేశాను. ఇప్పుడు వచ్చాను. అశ్వత్థం సార్, అశ్వనారాయణ సార్, చెప్పండి సార్, ఎలా ఉన్నారు? ఏంటి విషయాలు? ఇందాక మరి నాగప్రసాద్ సార్ ఏదో మాట్లాడుతున్నారు కానీ నేను వినలేకపోయాను. బట్ ఎవరైతే అడ్మిట్ అడిగారో వాళ్ళకి నేను అడ్మిట్ అయితే ఇస్తున్నాను, కానీ నేను మాట్లాడలేకపోయాను అనమాట. ఎందుకంటే కొంచెం ఇక్కడ రష్ గా ఉంది, అందుకని మాట్లాడలేకపోయాను. అంతే సార్. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? ఏంటి విషయాలు? గుడ్ మార్నింగ్ సార్. నాగప్రసాద్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారు కదా సార్? సూపర్ సూపర్ సూపర్. దేవుని అంతా బాగున్నాం. మౌనిక మేడం కూడా వచ్చారు. సో రండి. ఏంటి చెప్పండి సార్. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ ఎస్. గుడ్ మార్నింగ్ మౌనిక మేడం. గుడ్ మార్నింగ్. డెబెల్ మౌనిక మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆర్ఎఫ్ఈ. గుడ్ మార్నింగ్. వెంకటేష్ సార్, నేను ఒక 10 నిమిషాలు మీరు ఉంటే కనుక 10 నిమిషాలు మీరు రన్ చేయండి. నేను వచ్చేసాను ఇప్పుడు. ఓకే సార్. ఓకే అంత లోపల నేను ఫ్రీ అయిపోతాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. నో ప్రాబ్లం. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్. ఎవరైనా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేసుకోండి, క్లియర్ చేసుకోవచ్చు. మీరు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. బాగున్నాం. రాత్రి వీడియో బాగా నచ్చింది సార్. సార్ మళ్ళీ ఒకసారి సార్ మెటావర్స్ కదా సార్. మీరు సార్ మీకు షేర్ చేయనా? నాది స్క్రీన్ షేర్ ఎందుకంటే సార్కి పంపిస్తాను నేను. సూర్య సార్ది బాగా వస్తుంది, ఎందుకంటే నాది స్క్రీన్ షేర్ ఆగిపోతుంది సార్. సూర్య సార్ మీకు పంపిస్తాను ఒకసారి. సార్ దాన్ని గ్రూప్ లో పెట్టినా వెంకట సార్. దాన్ని గ్రూప్ లో పెట్టినా, మీరు చూడలేరేమో. గ్రూప్ లో పెట్టారా? ఓకే ఓకే. మన పీవీసీ గ్రూప్ లో పెట్టినాను. ఓకే ఓకే. సార్ కూడా పంపిస్తున్నా. సూర్య సార్ మీకు పంపిస్తున్నా. పంపించండి సార్. పంపించండి చూడండి సార్. చాలా బాగుంది సార్. అది చాలా క్లారిటీగా ఉంది, అందుకని. నేనే చూడలేదు. ఓకే సార్. ఓకే సార్. షేర్ చేయండి సార్. షేర్ చేస్తాను. బాగా చూస్తాను. చేస్తాను. Rajesh sir. Best health packages up to 80% discount. Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. నాగప్రసాద్ సార్, ఈ వీడియో అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఏమంటారు? ఏమైనా అర్జెంట్ ఉందా సార్? ఓకే, ఈ వీడియో అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఓకే, ఏది ఉన్నా కానీ ఈ వీడియో అయిపోయిన తర్వాత మాట్లాడదాం సార్. ఓకేనా? ఓకే సార్. సూర్య సార్ కంటిన్యూ. Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనందరికీ కళలు వస్తూ ఉంటాయి. కళల్లో రిచ్గా పూర్గా ఉన్న మనము రిచ్ అయిపోయినట్టు ఉంటుంది. పిరికిగా ఉన్న మనము సూపర్ మ్యాన్, సూపర్ హీరో లాగా కళలు వస్తాయి. సైకిల్ ఉన్న మనకి, బైక్ ఉన్న మనకి, మనం బెంచ్ కార్లో తిరిగినట్టు కూడా కళలు వస్తుంటాయి. మరి అలాంటి లైఫ్ రియల్ లైఫ్లో బ్రతకాల్సి వస్తే మరి దీన్ని మీరు ఆమోదిస్తారా? అలాంటి లైఫ్ ఇస్తానంటుంది మెటావర్స్. మరి మెటావర్స్ అంటే ఏంటి అసలు? ఇది ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? రియల్ లైఫ్ ఏంటి, అలాంటి లైఫ్ వస్తే ఏంటి, మరి అలాంటి లైఫ్ మెటావర్స్ ఇస్తుంది అని అంటున్నారు. మరి మెటావర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెటావర్స్ చీఫ్ మెటావర్స్ ఆఫీసర్ విశాల్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మెటావర్స్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి? దానికన్నా ముందు మనం మెటావర్స్ టెక్నాలజీ గురించి స్టడీ చేయాలండి. అది ఎందుకు వచ్చింది మెటావర్స్? దీంట్లో వెబ్3 అని ఇప్పుడు న్యూ ఎరా స్టార్ట్ అయింది. దీంట్లో ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఉన్న ఐటీ ఇండస్ట్రీని 2.0 అంటారు. ఇక్కడ అన్ని 2D 2 డైమెన్షనల్స్. మెటావర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మీరు యాజ్ పర్ ద రిపోర్ట్స్ 2 to 3 hours అంత సార్ వీడియో ఆగింది సార్. సార్ సూర్య సార్ వీడియో స్టాప్ అయింది. మరి సార్కి ఏమైనా Avatar is the keyword in only 29 rupees. 6 days Vedic Maths Summer Camp. Don't calculate in a slow way. Enroll course and master top speed method. You can solve the questions in your చెప్తున్నాయి. ఈ 2 to 3 hours 2 డైమెన్షన్లోనే ఇంత స్పెండ్ చేసి ఇంత ఇన్కమ్ జనరేట్ చేయగలిగితే వాట్ అబౌట్ 3 డైమెన్షనల్ సోషల్ మీడియా? ఆల్రెడీ ఫేస్బుక్ పేరు కూడా మార్చేసుకుంది మెటా అని. అంటే ఇట్ లీడ్స్ టు నెక్స్ట్ జనరేషన్. మేము నెక్స్ట్ జనరేషన్లో రెడీగా ఉన్నామని చెప్తున్నారు. యాక్చువల్గా మెటావర్స్ అంటే వీ కెన్ క్రియేట్ 3 డైమెన్షనల్ ఎన్విరాన్మెంట్ విత్ యువర్ అవతార్. అవతార్ ఇస్ ద కీవర్డ్ ఇన్ మెటావర్స్. ఇప్పుడు దాకా మన ఐడితో ఏ సోషల్ మీడియాలో అయినా సరే మీటింగ్స్లో కానీ సోషల్ మీడియాలో జూమ్లో కానీ మనం జాయిన్ అవుతాం. అక్కడ రూమ్స్ ఉంటే యూ కెన్ డిస్కస్. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే మనం వినడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కమింగ్ టు మెటావర్స్, ఇలాగనే మీరు నా ఇది ఎలాగైతే కూర్చున్నారో ఐ కెన్ ఫీల్ ఐఎమ్ ఇన్ రియల్ మెటావర్స్. సో మీరు కూడా రియల్గా ఫీల్ అవ్వచ్చు. సో అవతార్స్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ ఫేస్ని మీరు ప్రజెంట్ చేయకపోయినా కానీ మీకంటూ ఒకటి డిజిటల్ అవతార్ని క్రియేట్ చేసుకొని మీరు ఎక్కడెక్కడైతే పార్టిసిపేట్ చేస్తారో అక్కడ మీ అవతార్ని ప్రజెంట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ బిలాంగ్స్ టు యువర్స్. ఓకే, రైట్. సార్, ఇది మెటావర్స్ అనేది సక్సెస్ ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది అంటారు? ఏ టెక్నాలజీకైనా పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. వాడే పర్సన్ బట్టి ఉంటుంది. రైట్. కమింగ్ టు మెటావర్స్, ఒకటి కాదండి, మొత్తం ప్రపంచం అంతా కూడా మెటావర్స్ ఇప్పుడిప్పుడే మూవ్ అవడానికి స్టార్ట్ అయినాయి. ఫేస్బుక్ ఆల్రెడీ ఏ స్టెప్ ముందుకేసి స్టార్ట్ చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు మూవీస్, మ్యారేజెస్, ఇవన్నీ కూడా మెటావర్స్లో చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ రెడీ అయిపోయింది. ఇది బాగా అర్థం అవ్వాలంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు నేను ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని. ఒక మూవీ ఉంది ఎగ్జాక్ట్గా సేమ్. దాని పేరు ఏంటంటే రెడీ ప్లేయర్ 1. నెట్ఫ్లిక్స్లోనే ఎక్కడో ఉంటుంది, యూ కెన్ వాచ్ ఇట్. అది అర్థమైతే మీకు మెటావర్స్ మొత్తం అర్థం అవుతుంది. కమింగ్ టు మ్యారేజెస్, రీసెంట్గా డిఎస్పి అంటే మన డిఎస్పి కాదు, దినేష్ ఎస్పి అని చెప్పేసి చెన్నైలో శివలింగపురం అని చెప్పేసి ఒక చిన్న స్మాల్ విలేజ్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేశారు. అప్పుడు కోవిడ్ ఉంది. అప్పుడే ఇది స్టార్ట్ అయింది అనమాట మెటావర్స్ కాన్సెప్ట్. తను ఏం చేశాడంటే తన స్పౌస్, తన పేరు ఏంటంటే నందిని డిఎస్పి, శివలింగపురం చిన్న విలేజ్, వాళ్ళు ఫస్ట్ ఏషియాలోనే ఫస్ట్ మెటావర్స్ మ్యారేజ్ చేసుకున్నారు. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి మీరు వాళ్ళు ఎన్విరాన్మెంట్ ఇస్తారు. ఆ ఎన్విరాన్మెంట్ లో మీ అవతారాన్ని ప్రజెంట్ చేస్తే చాలు. చాలా మంది డైరెక్ట్ గా ఫొటోస్ పెట్టేసుకోవచ్చు, లేదంటే యూ కెన్ క్రియేట్ డిజిటల్ అవతార్స్. నెట్ లో చాలా డిజిటల్ అవతార్స్ క్రియేట్ చేసే సైట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు క్రియేట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. లేదంటే ఎన్ఎఫ్టీస్ అని కొన్ని ఉన్నాయి. యూ కెన్ పర్చేజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఎన్ఎఫ్టీ, దాన్ని మీ అవతార్ కింద కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు. మీరు అక్కడ రియల్ గా ఉన్నట్టుగానే మీరు ఫీల్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ లేనిది ఏంటంటే మీ అక్షంతలు వాళ్ళ నెత్తి మీద పడవు, అంతే. ఇంకన్నీ జరుగుతుంది. పక్క నుంచి ఇల్లు వాళ్ళు కనిపిస్తారు, మీకు పెళ్లిలో ఉన్నట్టుగానే ఫీల్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ దాంట్లో వాళ్ళు ఇంకొకటి ఏం చేశారంటే, వాళ్ళ మామగారు ఎవరో తను చనిపోతే తన అవతారాన్ని క్రియేట్ చేసి కూర్చోబెట్టారు పెళ్లిలో. వాళ్ళు తను ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు. అలాంటి ఎన్విరాన్మెంట్ మీరు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఎలాగైతే చెప్పారో, ప్రపంచం మొత్తం మారటానికి రెడీగా ఉంది. వెబ్ 3.0 నెక్స్ట్ జనరేషన్ టువర్డ్స్ టెక్నాలజీ. ఇది మీరు పాజిటివ్గా వాడుకోండి, నెగిటివ్గా వాడుకోండి. ఏదైనా సరే మీరు పాజిటివ్గా వాడచ్చు, నెగిటివ్గా వాడచ్చు. 3.0 వచ్చినప్పుడు దీనికి బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వచ్చేసి బ్లాక్ చైన్ ఉంటుంది. బ్లాక్ చైన్ అంటే ఇప్పుడు దాకా ఉన్న
క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, ఈ క్లయింట్ని తీసేశారు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐబొమ్మ ఇవి ఉన్నాయి కదా, అది బ్యాన్ చేశారు గవర్నమెంట్, కానీ యు ఆర్ ఏబుల్ టు వాచ్. ఎందుకు అలా జరుగుతుందంటే అది డిసెంట్రలైజ్ నెట్వర్క్ లో పనిచేస్తుంది. దేర్ ఇస్ నో పర్మనెంట్ క్లయింట్, దేర్ ఇస్ నో పర్మనెంట్ సర్వర్. సర్వర్ ఉంటే సర్వర్ అడ్మిన్ ఉంటారు, అడ్మిన్ ఉంటే అడ్మిన్ హ్యాస్ ఆల్ ద రైట్స్. తన దగ్గరికి వెళ్ళి మీరు ఆపండి దీన్ని అంటే అడ్మిన్ రైట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సర్వర్ని డౌన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సర్వరే లేనప్పుడు వేర్ విల్ గో అండ్ ఆస్క్ దెమ్ టు స్టాప్. మనం ఎక్కడ వాళ్ళని ఆపమని చెప్పలేం. అలాంటి కొన్ని టెక్నాలజీస్ ఉండటం వల్ల ఫస్ట్లో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది. అందుకని మెనీ కంపెనీస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు అడాప్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇప్పుడు అదే టెక్నాలజీ Web3 అనే టెర్మినాలజీతో వచ్చింది. ఇప్పుడు అన్ని కంపెనీస్ దే షుడ్ కంపల్సరీగా మైగ్రేట్ అవ్వాల్సిందే నెక్స్ట్ జనరేషన్కి. ఏ కంపెనీ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ యాప్ అయినా సరే. యాప్ని డ్యాప్ అంటున్నారు ఇప్పుడు. దేర్ ఇస్ నో యాప్స్, ఇంకా ఉండవు, డ్యాప్స్ అంటారు, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్. యాక్చువల్లీ డీసెంటర్ అనకూడదు, కానీ కొన్ని బుక్స్లో కొన్ని సోషల్ మీడియాస్లో డీసెంట్రలైజ్డ్ వర్డ్ వచ్చింది, కానీ ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద సెన్స్ దేర్ ఈజ్ నో సర్వర్లెస్ టెక్నాలజీ. ఎప్పుడైతే ఈ సర్వర్లెస్ వచ్చిందో జనాలకి ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఫ్రీడమ్ వస్తే ఆ ఫ్రీడమ్ని పాజిటివ్గా వాడుకోవచ్చు, లేదంటే నెగిటివ్గా వాడుకోవచ్చు. వాడుకునే విధానాన్ని బట్టి, వాడుకునే పర్సన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, ఈ టెక్నాలజీ దేనికి యూజ్ అవుతుంది అంటారు? ఈ మెటావర్స్ టెక్నాలజీ రైట్, అన్ని డొమైన్స్కి యూజ్ అవుతుంది. అన్ని డొమైన్స్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఈజ్ వన్ డొమైన్. సార్ బంద్ అయిపోయింది వీడియో. సార్ మళ్ళీ బంద్ అయింది. నేను నా ఐఫోన్ ప్రాబ్లం ఉంది అనుకుంటా, ఇంకా నాకంటే ఎక్కువ ప్రాబ్లం ఉంది మనకి. సో ఇక్కడ మనం విన్నాం ఏంటంటే, చూడండి ఇక్కడ కాల్ వచ్చిందేమో. అవును అనుకుంటాను. అడ్వాంటేజ్ ఉంది, ఇక్కడ డిసడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి సార్, రెండు ఉన్నాయి. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. నేను నా మాట వినలేదు, ఇప్పుడు వింటున్నాను కొద్దిగా. వంట వింటున్నాను కొద్దిగా ఇక్కడ. సో అక్కడ మరి అంటే సార్ అనేది కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అడ్మిన్ ఉంటాడు, డొమిన్ ఉంటది. అవ్వట్లేదు సార్, ఇప్పుడు అయిపోయింది. స్క్రీన్ సార్ అయిపోయింది, ఇప్పుడు చేయండి, మళ్ళీ చేయండి సార్. ఇప్పుడు చేస్తున్నాను సార్ నేను. అంటే ఫోన్ మీది రొటేట్ చేస్తారేమో, రొటేట్ చేస్తే అయిపోతుంది సార్. నడక రొటేట్ చేయద్దు నడిచేటప్పుడు, అయితే ముందే రొటేట్ చేసుకుని పెట్టుకొని, లేదంటేనేమో అట్లా. ఆ కరెంట్ యుగంలో సార్ మీరు వెయిట్ చేయండి సార్, మీకు ఎంకరేజ్ చేశారు కానీ మరి కరెంట్ యుగంలో సార్ అవుతుందా షేర్ స్క్రీన్ లేదు, మళ్ళీ ఇప్పుడు అవుతుంది సార్. అవుతుందండి, అవుతుంది కానీ బ్లర్ వస్తుంది. స్క్రీన్ షేర్ అవుతుంది కానీ సార్ బ్లర్ వస్తుంది అనమాట. సార్కి లెఫ్ట్ అవ్వండి, స్క్రీన్ షేర్ మనకు బ్లర్ వస్తుంది, ఏం కనబడట్లేదు, మాటలు వస్తున్నాయి. సార్ ఒకసారి లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ అయ్యి 1 నిమిషం తర్వాత రావాలి. లెఫ్ట్ అయ్యండి సార్, మళ్ళీ 1 నిమిషం తర్వాత రావాలి సార్, మళ్ళీ ఎంత రావద్దు. ఇప్పుడు సార్ అనుకుంటున్నాడు నాకు ప్లే అవుతుంది, అందరూ కనబడుతుంది అనుకుంటున్నారు, కానీ మనకేం కనబడట్లేదు. లెఫ్ట్ అయ్యారు సార్, మాట వస్తున్నాయి. కరణ్ యుగేంద్ర సార్ మాట్లాడండి, సార్కు అడగండి సార్. కరణ్ యుగేంద్ర సార్ ఎంత చేశారు సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మంచి వీడియో పెట్టారు సార్. మాత్రం గ్రూప్ లో షేర్ చేసిన చూసారా సార్? గ్రూప్ లో షేర్ చేసిన మాట్లాడుతాను. అవును సార్, అవును సార్, అదే సార్ అనేది. సార్ ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మళ్ళీ ఇంకా దీని గురించి ఒక క్లాస్ కూడా సార్ది ఉంది, ఉంటది. ఇంకా ఎప్పుడన్నది ఇంకా చెప్పలేదు సార్. కూడా చెప్పి సార్ వస్తారు సార్. ఓకే సార్, ఓకే సార్, కొంచెం టైం తీసుకుంటున్నాను. సార్ మనకు ఒకసారి వస్తారు, చెప్తారు డైరెక్ట్ గా. ఇంకా మెటావర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సార్ ఒక రోజు చెప్తారు సార్, అప్పుడు మొత్తం అందరూ అటెండ్ అవ్వండి. ఓకే సార్, మీరు ఒకసారి మన దాంట్లో గ్రూప్ లో చేయండి సార్. ఏం లేదు సార్.
ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా. అంటే అట్లా మనోళ్ళు గ్రూప్లో కూడా సేమ్ అందరికి చెప్తారు. మనకు లైవ్ లో సార్ వస్తారు, ఒక 1 hour సెషన్ తీసుకుంటారు మెటావర్స్ గురించి. నేను చెప్పే వీడియో కాదు సార్, మనిషి వస్తాడు మనకి, సార్ వస్తాడు. కాదు సార్, నేను అదే కదా ఏ రోజు ఉంటే మీటింగ్ ఉంటే మన వాళ్ళు అందరికి చెప్పొచ్చాను సార్, నేను అనేది అంతే, వేరేది. ఓకే, నేను ముందే చెప్తాను సార్, నేను ముందు చెప్తాను సార్, నేను ముందు చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక మాట అన్నారు కదా, ఇప్పుడు ఇందాక చూసిన వీడియోలో, నువ్వు అమెరికాలో ఉండు, నేను ఇండియాలో ఉంటాను, పెళ్ళి అవుతాను అంటున్నాడు. సో మరి యాక్చువల్లీ ఇక్కడ నేను ఈ మాట వాడకూడదు, బట్ అది కరెక్ట్ కాదేమనుకుంటాను. ఎందుకంటే ఎటువంటి మనము మనుషులు అయితే కలవాలి కదా సార్. ఒక ఆడ మగాడిని వాళ్ళు కలిసిన తర్వాతనే కదా వాళ్ళకి మిగతా కర్మలు జరుగుతాయి. ఓన్లీ పెళ్లి మాత్రమే జరుగుతుంది, మీరే జరిగాయి కదా సార్. ఓకే ఓకే, వీడియో వచ్చేసి సార్ ఇప్పుడు కూడా బ్లర్ అఫ్ కోర్స్ ఐడియా వచ్చింది, క్రియేట్ చేయాలని, ఒక ప్రోడక్ట్ చేయాలి మనము, డెవలప్ చేయాలని చెప్పేసి దానికి దగ్గరగా ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ స్పేస్ అయిపోయింది, Web3 స్టార్ట్ అయింది. Web3లో అన్ని మళ్ళీ కావాలి, డాప్స్ తో కావాలి. ఇక్కడ యాప్స్ ఉన్నాయి, ఇక్కడ డాప్స్ కావాలి, విపరీతమైన రిసోర్సెస్ కావాలి. కమింగ్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, కంపెనీస్ అన్ని దాని మీద వర్క్ చేస్తున్నాయి, ఈ మైగ్రేట్ చేయడానికి చూస్తున్నాయి. డెవలపర్స్ లేరు. ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రెండు కవర్ అయినాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చేసరికి కంపెనీస్ కి Web3 అయ్యో మళ్ళీ పోయింది. అయితే సార్ ఇప్పుడు నేను ఇందాక మాట్లాడింది మీకు రాంగ్ కన్వే అవుతుంది, అది కాదు సార్. నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు అట్లా ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండి వీళ్ళు ఇక్కడ ఉండి అనుకుంటే, ఇప్పుడు కూడా మనము ఒకవేళ ఒక ఆడ మగ వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు, సో మరి మెటావర్స్ లేకుండా కానీ ఓకే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటే అయిపోతుంది కదా. మరి ఈ మెటావర్స్ ఏంటి విషయం ఏంటంటే, నేను అనేది తక్కువ వేసుకోవద్దు, ఇది నేను రాంగ్ కన్వే అవ్వకూడదు. నేను మాట్లాడేది ఏంటంటే సార్, లేదు సార్, మీరు చెప్పేది ఓకే, కరెక్ట్. చెప్పండి, మీరు మాట్లాడండి. కానీ ఏంటంటే సార్, ఇక్కడ ఏమైందంటే సార్, మెటావర్స్ అనేది ఇప్పుడు ఆ ఫీల్ కూడా కలిగిస్తుంది అనమాట. ఇప్పుడు అందులో ఏంటంటే మీ అవతార్ అనేది అందులో ఉంటది. ఉన్న తర్వాత ఒక పర్సన్ ని అవతార్ వెళ్ళి టచ్ చేసినప్పుడు మీకు ఏమవుద్దంటే, వీళ్ళకి మెటావర్స్ కి సంబంధించిన ఒక కోట్ ఉంటుంది సార్, మీరు కోట్ ఆ జాకెట్ వేసుకోవాలి. అంటే మన లెక్క ఒక వ్యక్తి అంటే ఒక అవతార్ తయారయ్యి ఆ అవతార్లు మాట్లాడుకున్నట్టు ఓకే, ఇదంతా నాకు అర్థమైన మ్యాటర్. నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎట్లా చెప్పాలి సార్, ఎగ్జాంపుల్ ఓకే మనం దాని పర్సనల్ గా ఒకసారి చెప్తా. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం, బట్ అది అక్కడ వరకే అయిపోతుంది. సో దెన్ వాట్ నెక్స్ట్? ఒక మీ ఫీలింగ్ ఓకే, మన తల్లిదండ్రులు కూడా మనం ఆశీర్వదించారు, మనం అక్కడ దగ్గర లేము, కానీ వాళ్ళు అక్షంతలు వేశారు, మన నెత్తి మీద చేయి కూడా పెట్టారు, ఇవన్నీ ఓకే, ఆఫ్టర్ దట్ అంటే మళ్ళీ సార్ అనేది ఏంటంటే స్పర్శ అనేది లేదు, ఉండదని అంటున్నారు సార్. రాజేష్ గారు సార్ స్పర్శ అనేది ఉండదు సార్ అంటున్నారు సార్ రాజేష్ గారు. మనకి అంటే పిక్చర్ వరకు ఓకే సార్, పిక్చర్ వరకు ఓకే. దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే అది అక్కడ అందులో మనము ఇన్వాల్వ్ అయ్యేంత వరకు మాత్రమే అది, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది కదా అంటే నేను దాన్ని ఖరాబ్ అంటే సార్ నా డౌట్ ఏంటంటే మనం డిస్కస్ చేసుకుంటున్నాం, నేను దాన్ని అది వేస్ట్ అంటలేను, అది మంచి ఖరాబ్ అంటే ఇట్లా నేను మాట్లాడేది డిస్కస్, మనం దాని గురించి అడుక్కుంటున్నాం. అంటే ఏంటది అంటే ఈ విషయం లోపల నేను ఏ విషయం లోపల మనము ఇది ఒక పెళ్లి విషయం లోపల కావచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులు మనం ఆశీర్వదించిన విషయం